హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నా. అమౌంట్ అయితే వస్తే ఒక 5 స్వీట్ కార్న్స్ అయితే ఇచ్చారు 50 రూపీస్కి. అయితే పిల్లలు అయితే తింటామని అడుగుతున్నారు. ఈ వెదర్ చల్లగా ఉండగా వాతావరణం అని నేనైతే ఈ పొట్టు అయితే తీసేసి ఉడకబెడదాం అనుకుంటున్నా. పొద్దున్నే 2 ముక్కలుగా చేసి ఉడకబెడదాం అనుకుంటున్నా. చల్లగా ఉన్నప్పుడు ఇట్లాంటివి తింటుంటే స్వీట్ కార్న్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందుకు పిల్లలకి అయితే పిల్లలు తింటారని తీసుకున్నాను. ఏ సీజన్లో వచ్చినాయి ఆ సీజన్లోనే ఎంజాయ్ చేయాలండి. అది ఎందుకు తీసా? నువ్వు ఇంట్లో పోతుంది నేను రాత్త నడు, ఇంట్లో నడు రాత్త వస్తున్నా నడు. తిని ఉడకబెట్టద్దా? ఉడకబెట్టుకుని తింటావేంటి? ఉడకబెట్టాక అప్పుడు తినొచ్చు. ఉడుకుతా లోపల ఇందాక నీళ్ళు కాసింది చూడు, ఆ గిన్నె పత్ర పెద్దది, ఇందులో ఇరిపేస్తా. ఇక్కడ చూడండి, ఒక పొట్టు అయితే పోయింది. తీసుకురా. చూడు కనపడుద్ది. ఈ తుక్కంతా అయితే వేసేస్తున్నాం. అది గేదెలకైతే మేతగా ఉపయోగపడింది, వేద్దామని. పెద్దది బియ్యం పోసాను నేను. డబ్బా మీద పెట్టాను. పట్టుకురా. బియ్యం డబ్బా ఎక్కడ ఉంది? ఉన్నాయా? బియ్యం ఉన్నాయా? బియ్యం డబ్బా మీద పెట్టా. ఏది అలా ఉన్నాయి మా చెప్ప. లేదు మమ్మీ నువ్వేం చేస్తున్నావు చూస్తా. మమ్మీ మమ్మీ అక్కడి చాకు పట్టుకురా. నువ్వు వెళ్ళి. ఎందుకు నీళ్ళు కూడా? చాకు పట్టుకురా, చాలు. నీళ్ళు వద్దు కానీ. ఇదైతే పోయింది కదా, అందుకే చాకుతో పోయిన వాటికి తీసేసి పని చేస్తాను చెప్పేసి వేద్దామని కట్ చేసాను. బాగానే ఉంది. కట్ చేసి అయితే వేసాను, వేస్ట్ మొత్తం తీసేసి. సరిపడా వాటర్ అయితే పోసుకున్నామండి. ఆ మొక్కలు మునిగేలాగా పోసుకున్నాం వాటర్.
సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి. నా దగ్గర కల్లుప్పు లేదు, అందుకే సాల్ట్ అయితే వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద అయితే పెట్టాను. పెట్టి దాని మీద సరిపడా మూత అయితే వేసుకున్నామండి. మూత అయితే తీసి చూద్దామండి. మూత తీసి చూద్దాం ఉడికినాయో లేదో. మా చిన్నమ్మాయి అయితే వెయిటింగ్. ఉడికినాయండి. వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.